ప్రకాశం జిల్లా ఉలవపాడులో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఇంటింటి ప్రచారం నిర్వహించి కూటమి ప్రభుత్వ రెండేళ్ల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. కాలనీ వాసుల సమస్యలను స్వయంగా తెలుసుకుని పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఉలవపాడు పంచాయతీ అభివృద్ధికి 204 కోట్లతో పనులు చేపట్టామని, రాబోయే 3 ఏళ్లలో మిగిలిన సమస్యలను కూడా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. పంచాయతీ నిధుల్లో 53 లక్షల రూపాయలు ఖర్చు చేశాం. ఒరిసేను సంఘం ఎస్టీ కాలనీలో మురుగు కాలువలకి 8 లక్షలు ఖర్చు చేశాం. అలాగే హిందూ శ్మశాన వాటిక ప్రహరీ కూడా లేదని చెప్పి ఆ ప్రాంత వాసులందరూ కూడా నన్ను అడిగితే దాన్ని ఇమీడియట్గా 10 లక్షలు పెట్టి కాంపౌండ్ వాళ్ళు కట్టాం. అలాగే ఎస్సీ శ్మశాన వాటిక ముళ్ళ పొదలతో నిండు నగర్లో 5వ లైన్లో సీసీ రోడ్లు 10 లక్షలు పెట్టేశాం. అలాగే వరదాయమ్మ కాలనీలో సీసీ రోడ్లు 13 లక్షలు పెట్టేశాం. కొల్లూరుపాడు మీ అందరికి కూడా తెలుసు, ఎస్సీ కాలనీ నుంచి కుమ్మరిపాలెం ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంటే అది కూడా 50 లక్షల రూపాయలు పెట్టి బీటీ రోడ్ వేసిన జిఎస్పి కూడా ఒక 2 రోడ్లు పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ఈరోజు మీరందరూ కూడా తల్లికి వందనం ఈ పంచాయతీలోనే 1,82 లక్షల రూపాయలు 1,400 మందికి. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఈరోజు ఈ పంచాయతీలోనే 3,504 ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే 479 మంది రైతులకి అన్నదాత సుఖీభావ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే